శాశ్వతని ప్రేమనే ప్రకటింతును, తనువు చాలింతును. నీ ప్రేమ నాలో వ్యాపించగా ఎవరు ఆర్పగలరు? శాశ్వత నీ ప్రేమనే ప్రకటింతును, తనువు చాలింతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమ మనలో వ్యాపించినప్పుడు ఓ అద్భుతమైన కార్యములు దేవుడు చేయునుగా, ఆశ్చర్య కార్యములను దేవుడు చేయునుగా, సూచన కార్యములు దేవుడు చేయునుగా. రాజబాబాయ్ గారు ఏం కోరుకునేవారంటే పాట పాడుతూ వేదిక మీదే చనిపోవాలని కోరుకునేవారు. పాట పాడుతున్నప్పుడే నేను నా తనువును ఏంటయ్యారు మీ కోరికంటే ఏమనేవాళ్ళు అంటే, అయ్యా అరే నాన్న వాక్యం చెప్తూనే పాట పాడుతూనే ప్రభుని ఆరాధిస్తూనే నేను పరలోకంలోనికి దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ వ్యాపించినప్పుడు మనం అలాంటి పరిస్థితుల్లో ఉంటాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస కూటాల్లో మాకు కూడా ఉపవాస కూటాలు జరుగుతున్నాయి. జూలై 1వ తారీఖు నుండి ఆగస్టు 10వ తారీఖు వరకు 40 దినాలు ఉపవాస కూటాలు జరుగుతున్నాయి. అయితే మా ఉపవాస కూటాల్లో ముఖ్యమైనటువంటి మూల వచనం వాక్యం ఏంటంటే, ఇంతకుముందు దైవజనులు తెలియజేసినట్టుగా ఇదే జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానం. దేవునికి స్తోత్రం చెప్పండి. 4 నెలల ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోనా ఇంటి వారికి సంతోషమును, ఉత్సాహమును, ఉల్లాసమును పుట్టించు మనోహరమైన పండుగలు. దేవునికి స్తోత్రం.
వచనాన్ని ఎత్తిపట్టుకొని ఇది 7వ నెల కనుక మరి ఉపవాస కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నమ్మేటటువంటి ఆత్మ కనెక్షన్ ఏమిటి అంటే, దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వచనం నాకు కూడా కనెక్ట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే ప్రభువా నేను కూడా ఏం మాట్లాడాలయ్యా అని దేవుని సన్నిధిలో ప్రేరేపించబడి అడుగుతున్నప్పుడు దేవుడు కూడా నాతో ఏమని మాట్లాడుతున్నాడంటే, జకర్యా గ్రంథంలో నుండే నీవు దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో 4 పెద్ద ప్రవక్తలు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ చిన్న ప్రవక్తలు ఉన్నారు. పెద్ద చిన్న అనేది వయసు తేడా కాదు, కానీ వారు చేసినటువంటి పరిచర్యను బట్టి పెద్ద, వారు ఉన్నటువంటి కాలాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిలో ఈ యొక్క జకర్యా అనేటటువంటి ప్రవక్త చిన్న ప్రవక్త అయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ప్రవచన వాక్కులను యోధా ఇంటి వారికి, ఎవరికండి? యోధా అంటే స్తుతించేటటువంటి ఇంటి వారికి అనేకమైన ప్రవచనాలు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ఎక్కడిస్తున్నటువంటి ఒక ప్రవచన వాక్కు ఏమిటంటే, బంధకాల్లో ఎవరైతే బంధించబడి ఉన్నారో, ఒకసారి చదువుతారా మాట, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా ఈ కోటల మరలో ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేడు అంటే ఈ రోజు, మీకు అంటే మనందరికీ దేవుడు తెలియజేసే మాట ఏమిటంటే, రెండంతల మేలు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో రెండంతల మేలు చేయునుగాక, అధికమైన మేలు చేయునుగాక, రెట్టింపు మేలు చేయునుగాక. ఎలాంటి బంధకముల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, బాధలో ఉన్నా, వ్యతిరేకతలో ఉన్నా, నెమ్మది లేని స్థలములో ఉన్నా, దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, రెండంతల మేలు. దేవునికి స్తోత్రం. జరిగినటువంటి ఈ యొక్క కరెంటు సంబంధమైన కార్యాలన్నిటిలో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, వీటి విషయంలో నేను రెండంతల మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక శోధన వచ్చిందంటే, ఒక బాధ వచ్చిందంటే, ఒక సమస్య వచ్చిందంటే, దాని వెనకాల దేవుడు అనేకమైనటువంటి అద్భుతములను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశాఖంలో కూడా ఉంటుంది కదా, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను నీకు. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే నిందించబడ్డామో, ఎక్కడైతే హేళన చేయబడ్డామో, ఎక్కడైతే అవమానించబడ్డామో, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను. దేవునికి స్తోత్రం. జరిగినటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులకు ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడిచ్చునుగాక, రెట్టింపు ఘనతను దేవుడిచ్చునుగాక, రెట్టింపు మహిమతో ఈ యొక్క సంఘమును దేవుడు నింపునుగాక. ఆమేన్. రాత్రికాల సమయంలో ఒక 3 విషయాలు ముచ్చటగా చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. తరచూ చాలా మంది ఒక దైవజనుడు చెప్పగా విన్నాను. అదేంటంటే, వాక్యం చెప్పేటటువంటి సేవకునికి అరగంట అనేది హద్దులాగా ఉంటుందంట. ఏంటిదండి? అరగంట అనేది ముద్దులాగా ఉంటుంది. 45 నిమిషాలు అనేది హద్దు, గట్టు. ఏంటమ్మా? ఇక దాటితే ఇక మాకు వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అట్లా అనలే, కానీ దేవుని యొక్క నామాన్ని బట్టి
మేము తరఫీదు పొందినామని కనుక 1 minute కూడా సందేశాన్ని ఇవ్వగలిగిన గొప్ప దేవుడు మా మీద. జనాలతో మాకు పని లేదు, మరి టైంని బట్టి మేము ముందుకు వెళ్ళిపోయేటటువంటి అనుభవాలు. గెరాసీనుల ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరి కొరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీకు 2 మేలు చేయాలంటే నీవు సహవాసాన్ని కోల్పోయేటటువంటి విధానాల్లో ఎందుకు ఉండకూడదంటే, సహవాసంలో ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం. అమ్మిన వారు దేవునికి స్తోత్రం. సహవాసంలో ఆశీర్వాదం ఉంది. దయచేసి రాజబాబాయ్ గారు చెప్తారు ఏమనంటే, అందరితో నువ్వు సహవాసం చేయకూడదు. ఏంటండి? అందరితో సహవాసము. ఎందుకంటే సహవాస దోషాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడైపోతాడంట, వాడు వీడైపోతాడు. స్నేహం అందరితో చేయొచ్చు. స్నేహం కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, స్నేహం వేరు, సహవాసం వేరు. సహవాసం ఒక ప్రత్యేకమైనది. ఫ్రెండ్షిప్ వేరు, ఫెలోషిప్ వేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫ్రెండ్స్ కున్నటువంటి విధానం ఒకటైతే, ఫెలోషిప్ కున్నటువంటి విధానము అందరితో సహవాసము మనము. నేను కూడా నా చిన్న అనుభవంలో నేర్చుకున్న విషయం ఏంటంటే, అందరితో దైవజనులతో సహవాసాన్ని ఆత్మ సంబంధమైన దైవజనులతోనే అందరితో స్నేహంగా ఉంటాం, బట్ కొందరితోనే సహవాసంగా దేవునికి ఇస్తారు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు 2 మేలు కలగాలంటే నువ్వేం చేయాలంటే సహవాసాన్ని ప్రేమించేటటువంటి వ్యక్తిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తండ్రితో సహవాసాన్ని కోల్పోయాడు. ఒకరోజు వచ్చి నా ఆస్తిని నాకు ఇచ్చేమన్నాడు. తండ్రి చేసేదేమీ లేక ఆస్తిని ఇచ్చేసాడు. దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారము. ఏ వ్యాపారం చేశాడండి? దుర్వ్యాపారం చేస్తే మంచి లాభాలు వస్తాయా? చెడ్డ లాభాలు వచ్చినాయి, మొత్తం నష్టపోయాడు. చేసేదేమి లేక బంధువుల దగ్గరికి వెళ్ళి పొట్టన్నాలన్నాం అనుకున్నాడు. అవి కూడా వెంటనే బుద్ధి తెచ్చుకొని, ఏం తెచ్చుకొని? బుద్ధి తెచ్చుకొని. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సంఘానికి కానీ సహవాసానికి కానీ దూరంగా ఉంటే ఈ ఉపవాస కోటాల్లో నీవు కూడా బుద్ధి తెచ్చుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అలుగులు అంటారుగా, ఎవరండి? ఏదన్నా చిన్న మాట చెప్పినా దానికోసం పెద్ద అలుగుడు అలగడం. ఈ అలుగుళ్ళు, ఈ విధానాలు ఈ ఉపవాస కోటాల్లో కొట్టివేయబడును గాక. ఆమేన్. సహవాసానికి, సేవకునికి, ఆత్మీయ తండ్రికి నీవు దగ్గరగా ఉండే అనుభవం ఉంటే దేవుడు నిన్ను 2 ఆశీర్వాదముతో నింపుతాడు, 2 మేలుతో నింపుతాడు. నీ బంధకాలన్నీ యేసు నామములో తెగిపోతాయి. నీ నిరీక్షణకు ప్రతిఫలాన్ని దేవుడు కోటలోనికి ప్రవేశించాలి. ఎక్కడికండి? కోట అంటే సంఘం, సహవాసం. నిరీక్షణ గలవారులారా, మీరు మరలా కోటలోనికి, దేవునికి స్తోత్రం. కోటలోనికి ప్రవేశిస్తే ఏం జరుగుతుంది అయ్యారు అని అంటే, కోటలోకి ప్రవేశిస్తే నీకు కాపుదల ఉంటుంది, నీకు భద్రత ఉంటుంది. శత్రువు బాణం నుండి దేవుడు నిన్ను రక్షించేటటువంటి వాడిగా దేవునికి స్తోత్రం. అపవాది తంత్రముల నుండి దేవుడు నిన్ను కాపాడును గాక. శర అనుభవాల నుండి దేవుడు నిన్ను విడిపించును గాక. నువ్వు అనుభవిస్తున్నటువంటి చీకటి బంధకముల నుండి నిన్ను దేవుడు విముక్తురాలుగా చేయును గాక. అయితే నువ్వు కోటలోనికి మరలా
దేవుడికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకుని తన తండ్రి ఇంటికి వెళ్ళిపోదామని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే దూరం నుంచి తండ్రి చూశాడు. చూసి వెంటనే పరిగెత్తుకుని వచ్చాడు, కాపులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, బంగారపు ఉంగరాన్ని తొడిగేశాడు, నూతన వస్త్రాలు క్షవరము చేయించాడు. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి మరలా వచ్చాడు అని గొప్ప విందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కూడా తిరిగి మరలా సహవాసములో చేర్చబడితే సహవాసాన్ని కోల్పోయావేమో, సహవాసం ఎడల నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో. ఈ ఉపవాస కోటల్లో నీవు ఆసక్తి కలిగి మరలా కోటలోనికి ప్రవేశిస్తే నీకు కాపుదలను దేవుడు, తప్పిపోయిన కుమారుని క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమించి, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, నిన్ను కూడా క్షమించి ఒక అద్భుతమైనటువంటి కృపతో నిన్ను నింపేవాడిగా ఉంటాడు. మొదటి మాట నేను చెప్పి ముగిస్తున్నాను, అదేంటంటే నీవు సహవాసాన్ని కోల్పోయే వ్యక్తిగా ఉండకూడదు. సహవాసములోనే, సంఘముతోనే, దైవజనుడితోనే సహవాసాన్ని కలిగి, హల్లెలూయా. అన్ని పాలు మంచిది కాదంట. ఆ పాలలో అన్ని పాలు తెల్లగానే ఉంటాయి కానీ, ఏమా అన్ని పాలు తెల్లగా ఉంటాయి కానీ అన్ని పాలు ఎందుకు మంచివి కాదు అన్నానంటే చిల్లేడు పాలు కూడా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఈ పాలు ఎలా ఉంటాయి అని. చిల్లేడు పాలు టేస్ట్ ఏంటి? అమ్మో, మరి ఈ పాలు టేస్ట్ ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీవు అందరితో సహవాసంగా ఉండుకోకుండా ప్రత్యేకమైన మన పరిచర్యతో, సంఘంతో, సహవాసంతో, యేసు రక్తంలో మాత్రమే నీవు సహవాస సంబంధాలలో, తండ్రితో సహవాస సంబంధాలు కలిగి ఉన్నప్పుడు మంచి భవిష్యత్తు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట ఏంటి అంటే ఆరోగ్యం. ఆరోగ్యం కోల్పోతే దేవుడు నీకు ఆరోగ్యమునిచ్చును గాక. 38 సంవత్సరాల నుండి యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర, బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి రోగంతో, దేవుడికి స్తోత్రం చెప్పండి, విన్నారా అందరూ? అప్పుడే నిద్రలో జారుకుంటున్నారు. నిద్రలో జారుకుంటే మామూలుగా ఉండదు. ఇక దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అనే ఏంటమ్మా కళ్ళు మూసుకున్నామంటే ధ్యానిస్తున్నాయి కదా. ఇంకొక ఆమెను అడిగితే ఏం చేయనయ్యా, సైతానుడు రప్పల మీద ఎక్కి తొక్కుతున్నాడు. అవునంట, రప్పల మీద ఎక్కి కాళ్ళతో తొక్కుతున్నాడు. నా కళ్ళు మూత పడకోకుండా నిద్రపోతున్నానని చెప్పచ్చుగా. సైతాన్ గడి మీద ఎందుకు ఈ గోల? ఆడేమో ఊరిగా ఏడుతాడు. మీరు చేసిన తప్పులు కూడా నా మీదే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఆరోగ్యం. ఆరోగ్యం విలువ గడిచిన 2-3 సంవత్సరాల క్రితం మనకి వెనక్కి వెళ్తే చాలా అర్థమైపోతుంది. కరోనా వచ్చినప్పుడు ఆరోగ్యం విలువ ఎంత. నేను కూడా గడిచిన దినాల్లో కరోనాకి గురైపోయాను. ఒకరోజు ఆరాధనలు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి నా ఫోన్ చూస్తుంటే కాలిపోయినటువంటి శవాలు నా ఫోన్లో వచ్చినాయి. ఏంటి కాలిపోయిన శవాలు వచ్చినాయి అని చెప్పి కింద మ్యాటర్ చదివితే, నేను ఒక దైవజనుడి దగ్గర శిష్యరికాన్ని చేశాను. జగ్గైపేటలో మరి దైవజనులు ఎస్ఆర్ అపురం గారని అమ్మగారు ఉంటారు. వాళ్ళు 5,000 మంది సంఘానికి కలిగి ఉంటారు. ఒక 200 మంది సేవకులు కలిగి ఉంటారు. ఆ అయ్యగారికి పర్సనల్గా మరి అసిస్టెంట్ పాస్టర్గా అన్ని కార్యక్రమాలు చూసుకోవడానికి 1 సంవత్సర కాలం నేను పరిచర్య. ఎవరి దగ్గర అయితే నేను పరిచర్య చేశానో ఆ దైవజనుడు విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో అగ్ని ప్రమాదంలో కాలిపోయాడని నాకు ఆ ఫోటోలు వచ్చినాయి. వెంటనే ఆ ఫోటోల్ని చూడగానే నేను ఒక రకమైనటువంటి కాన్షియన్స్లోకి వెళ్ళిపోయాను. ఇక నా భార్య
ఇక చెప్తే నా భార్య కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. వెంటనే ఇద్దరం కలిసి విజయవాడ ఆసుపత్రికి బయలుదేరి ఏంటోనండి మాకు చాలా భయంగా ఉంటుంది, కొద్దిగా మాకు వైద్యాన్ని చేయండి, ఇలా చూసి నేను చాలా షాక్ తిన్నాను అని చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే బెడ్ మీద 5 లక్షలు పెడితే మీకు ట్రీట్మెంట్. ఇలా 4-5 ఆసుపత్రులకు తిరిగితే ఏ ఆసుపత్రిలో కూడా మాకు వైద్యం చేయడానికి ముందుకు రానే. విజయవాడలోనే ఉంటారు, మన అయ్యగారికి కూడా తెలుసు, మా అన్నయ్య రవి గారు వారి భార్య వదిన జ్యోతి గారు, వారిద్దరికి మేము ఫోన్ చేశాం, అన్నయ్య మా పరిస్థితి ఎలా ఉంది. వెంటనే వారు కూడా మా దగ్గరికి వచ్చారు. వాళ్ళేమో బండి మీద వెళ్ళడం, మేము ఒక కారులో వెళ్ళటం, ఇలాగ సుమారుగా విజయవాడలో ఉన్న ఆసుపత్రులన్నీ తిరిగేశాం. ఎక్కడ కూడా అడ్మిషన్ అనేది మాకు దొరకనే. ఎక్కడికి వెళ్ళినా అంటే నేనేం చెప్తున్నానంటే ఆరోగ్యం విలువ చెప్తున్నా. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని అడ్మిట్ చేసుకునేటటువంటి అవకాశమే. ఒకళ్ళు అడ్మిట్ చేసుకోవాలంటే 5 లక్షలు బెడ్ మీద పెట్టాలి, అప్పుడు అడ్మిట్ చేసుకోవాలి. అలాంటి దారుణమైన పరిస్థితులు విజయవాడలో ఉన్న మోస్ట్ లెవెల్ ఆసుపత్రులు అన్నీ తిరిగేసాం. నేను నా భార్య ఒక విధానానికి వచ్చేసాం. అదేంటంటే బండి కారు పక్కన ఆపి మేమిద్దరం నడి రోడ్డు మీద మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి, ప్రభువా నాకైతే చాలా బలహీనంగా ఉన్నాను, మరి ఆసుపత్రులకి తిరుగుతుంటే ఎవరు మమ్మల్ని చేర్చుకోవట్లేదు, దయచేసి మీరే ఏదో ఒక సహాయాన్ని. దేవుని స్తోత్రంగా. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. హల్లెలూయా. నీవు బాధపడుతుంటే భయపడుతుంటే ఆయన ఓరకనే చూసి వెళ్ళిపోయేటటువంటి దేవుడు, ఆయన నీకు సహాయము చేసేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే నా భార్య ఫోన్ రింగ్ అయింది. ఎవరా ఏంటని చూస్తే ఎప్పుడో ఇంటర్మీడియట్లో చదువుకున్నప్పుడు నా భార్యకు ఒక స్నేహితురాలు ఉంది, ఆమె ఊరకనే మాట్లాడదామని నెంబర్ దొరికితే కాల్ చేసింది. దేవునికి స్తోత్రం. అప్పుడు నా భార్య పాస్టర్ గారు చెప్పింది, అయ్యా అమ్మా మేము చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం, నడి రోడ్డు మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాం, పాస్టర్ గారికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయిపోయింది, ఇలా ఉన్నారు అని చెప్తే దేవుడు మాకు ఆ బిడ్డ ద్వారా సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన సేవకులకి దేవుడు ఏది, నేను అనుకున్నాను నయమాను కోసం ఒక చిన్నదాన్ని పెట్టాడు కదా, తర్వాత 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 ఆకలిని తీర్చడానికి ఒక చిన్న కుర్రాన్ని పెట్టాడు కదా, అలాగనే నన్ను రక్షించడానికి కూడా దేవుడు ఆసుపత్రిలో నా భార్య ఫ్రెండ్ను. దేవునికి స్తోత్రాలు. ఆమె చెప్పిన మాట ఏంటంటే మీరు ఏమీ ఆలోచించొద్దు, ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి అనేటటువంటి ఆసుపత్రికి మీరు వచ్చేసేయండి. నేను అందులో క్యాషియర్గా నేను పనిచేస్తున్నాను, ఒక స్టాఫ్గా నేను పనిచేస్తున్నాను, ముఖ్యమైన టీంలో ఒక వ్యక్తిగా నేను ఉంటున్నాను, నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పి ఆమె వెంటనే వచ్చేయమంట. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎప్పుడైతే వెంటనే వెళ్ళిపోయామో ఇక అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్, మా వెనకాలే మా రవణ్య మా జ్యోతి వదిన ఇద్దరు ఉన్నారు, వారు కూడా మా వెనకాలే వచ్చారు, ఎంఆర్ఐ స్కాన్ తీశారు. తీసిన తర్వాత తేలిన విషయం ఏమిటంటే ఇతను 5 రకములైనటువంటి బలహీనతల చేత బాధపడుతున్నాడు. ఎవరు? నేనే. దేవుని స్తోత్రం. ఏంటంటే ఒకటేమో షుగర్ ఎంటర్ అయిపోయింది, రెండోది బీపీ ఎంటర్ అయిపోయింది, మూడోది కోవిడ్ ఎంటర్ అయిపోయింది, తర్వాత 4వది జ్వరం ఎంటర్ అయిపోయింది, తర్వాత హార్ట్ పక్కన ఒక చిన్న కండరం కూడా పెరుగుతుంది. 5 రకాలైనటువంటి బలహీనతలతో ఉన్నాడు. ఇతను బ్రతుకుతాడని మేము మాత్రం గ్యారంటీ ఇవ్వలేము. ఇక మమ్మల్ని తీసుకెళ్ళినటువంటి ఆ చెల్లి అయినా పర్లేదు, వాళ్ళ సేవకులు వాళ్ళ పక్షాన్ని దేవుడు ఉంటాడు కనుక అడ్మిట్ చేసుకోమని చెప్పింది. దేవుని స్తోత్రం. ఆ రోజండి నేను ఒక్కడనే ఆసుపత్రిలోకి వెళ్ళిపోతున్నాను.
మా రవి అన్నయ్య, జ్యోతి వదిన, నా భార్య రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళు దూరం నుంచి నాకు చెప్తున్నారు, దేవుడు నీతో ఉన్నాడు, దేవునికి స్తోత్రం, అలా నువ్వు సజీవంగా తిరిగి వస్తావు, దేవునికి స్తోత్రం. డాక్టర్ గారు ఏది చెప్తే అది నీవు రెస్పాండ్, దేవునికి స్తోత్రం. నాకు అప్పుడు అనిపించిందండి, మరణం అంటే ఇట్లాగే ఉంటుందేమో అనిపించింది. భార్య ఉంటుంది, బంధువులు ఉంటారు, సంఘస్థులు ఉంటారు, గ్రామస్తులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆసుపత్రిలో నేను 9 రోజులు ఉన్నాను. 3 రోజులు ఒక్కడే ఒకే గదిలో ఉన్నాను. అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మ నేను ఒక్కడే ఉండలేకపోతున్నాను రా అని చెప్తే, ఆమె ఇద్దరున్నటువంటి గదిలోకి నన్ను షిఫ్ట్ చేసింది. అక్కడ ఒక అద్భుతాన్ని నేను చూశాను. అదేంటంటే దేవుని కృప నా మీద ఎంతగా ఉందో చెప్తున్నాను, ఆరోగ్యంగా. అదేంటంటే నాతో పాటు ఉన్నటువంటి ఒక ముసలాయన 60 సంవత్సరాలు, ఆయన ఏలూరుకు సంబంధించినటువంటి వ్యక్తి అంట. సుమారుగా 100 కన్నా పైన ఎకరాల భూమి కలిగినటువంటి వ్యక్తి. ఒకే ఒక కొడుకున్నాడు. బెంగళూరులో 2 లక్షల రూపాయలు ఉద్యోగాన్ని చేసుకుంటున్నాడు. ఆయన కూడా నాతో పాటు పక్కన బెడ్లో ఉన్నాడు. చాలా టెన్షన్ పడిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు. నాతో మాట్లాడాడు, ఏం బాధపడబాకండి అంకుల్, దేవుడు మరి మీకు సహాయం చేస్తాడు, నేను పాస్టర్ గారిని, నేను ప్రార్థన చేస్తాను అని దేవుడు మాట్లాడి చెప్పాను. కానీ అతను రెస్పాండ్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఇద్దరం కలిసి భోజనం చేశాం. ఏం జరిగిందో తెలీదు. సాయంత్రం 7:30-8 గంటల తర్వాత ఆ ముసలు ఆయన చచ్చిపోయాడు. ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో డాక్టర్లు ఎప్పుడు పడితే అప్పుడు గదుల్లోనికి రారు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. వాళ్ళు వచ్చినప్పుడే మనం వాదన చెప్పుకోవాలి తప్ప మనం పిలిచినప్పుడల్లా వాళ్ళు శవాన్ని పక్కన పెట్టుకుని, ఏంటంటే శవాన్ని పక్కన పెట్టుకుని, నేనే బలహీనుండి అయ్యుండి, ఒక పక్క షుగర్, ఒక పక్క ఫీవర్, ఒక పక్క కరోనా, ఒక పక్క హార్ట్ ప్రాబ్లం, ఒక పక్క మరి ఇంకా 5 రకములైనటువంటి బలహీనతలతో నేను బాధపడుతూ ఆ శవాన్ని పక్కనే పెట్టుకొని ప్రభుని ఆరాధించుకుంటా, స్తుతించుకుంటా ఉండిపోయాను. తెల్లారు వచ్చారు, 10 గంటలకు వచ్చారు. నాకు తెలియదు అనుకున్నారు. ఆ యొక్క శవాన్ని బయటికి సుమారుగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత అదే బెడ్ మీదకి ఇంకొక యవనస్తుడు వచ్చాడు. దేవుని ఇష్టం. ఆ యవనస్తుడు చాలా టెన్షన్ పడుతున్నాడు. తమ్ముడు ఎందుకు టెన్షన్ పడుతున్నావంటే, ఆ యవనస్తుడు చెప్పిన మాట ఏంటంటే, ఏమండి మా నాన్నగారు ఇదే ఆసుపత్రిలో వైద్యం అందించబడుతూ చచ్చిపోయారు. కనీసం కార్యక్రమాలు చేసుకోవటానికి కూడా మాకు అవకాశం లేదు. నేను కూడా ఇదే ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను. నాకు కూడా బాగా టెన్షన్గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే, నేను అడిగాను, మీ నాన్నగారి ఫోటో ఏదన్నా సెల్ ఫోన్లో ఉందా అని అంటే, వెంటనే సెల్ ఫోన్ తీసి ఆ యొక్క ఫోటోను, ఏ వ్యక్తి అయితే ఆ బెడ్ మీద చచ్చిపోయాడో అదే బెడ్ మీదకి కొడుకు కూడా వచ్చాడు. మీరు బెంగళూరులో ఉంటారు కదా అని అడుగుదాం అనిపించింది. కానీ అప్పుడు అడిగితే అదే బెడ్ మీదకి నేను కూడా వచ్చానని, అప్పుడే చచ్చిపోతాడేమోనని నేను అడగకుండా నాలో ఉంచుకుని, ఏం కాదులేదు తమ్ముడు అని చెప్పి అతనికి 2 మాటలు చెప్పాను. ఇద్దరం కలిసి మరలా సాయంత్రం 5ంటికి టిఫిన్ చేసాం, మాట్లాడుకున్నాము. రాత్రికి అతను భోజనం కూడా చేయలేదు. రాత్రి సుమారు 9:30-10 గంటల టైంలో ఆ వ్యక్తి కూడా విపరీతంగా టెన్షన్ పడి అదే బెడ్ మీద చచ్చిపోయాడు. మరలా రాత్రంతా ఆ శవాన్ని పక్కన పెట్టుకుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. ఆపత్కాలంలో ఆయన ఎలాగైనా సహాయము. విషయం ఏమిటంటే, నాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నిబ్బరం ఎక్కడి నుంచి వచ్చిందంటే, అలాగే శవాలు పక్కన ఉన్నప్పటికీ కూడా ఎలాంటి భయం లేకోకుండా ఎలా ఉండగలిగానంటే, ఆ గదిలో ఒక క్యాలెండర్ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ క్యాలెండర్లో ఆ పెద్ద పెద్ద మాటల చేత ఒక వాక్యం రాయబడింది. అదేంటంటే, నేను నిన్ను
విడిపించదను. అది కూడా ఆగస్టు నెల స్వతంత్ర దినోత్సవ ఫోటోలన్నీ వేసి విడుదల. దేవునికి స్తోత్రం. అయ్యా నువ్వు విడిపిస్తానన్నావు కదా, నన్ను కూడా విడిపించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి జనవరి మాసంలో క్యాలెండర్లు తీసుకునే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా నిరుత్సాహంగా మరి ఉంటే వారికి ఒక చిన్న మాట, దేవుడు ఏదో ఒక రోజున ఎవరొకరి ద్వారా ఏదో ఒక వాక్యం ద్వారా నిన్ను దర్శించును గాక. ఆ రోజున ఆ వాక్యం ద్వారా నన్ను దర్శించాడు. వెంటనే నాకు ఆ వాక్యములో ఆ క్యాలెండర్ కూడా ఎవరిదంటే మా పాస్టర్ గారు దైవజనులు జోసఫ్ అయ్య గారు ఉన్నారు కదా, వారి యొక్క అల్లుడు గారు మధుబాబు గారు, ఐడియా ఉన్నానే, మధుబాబు గారి యొక్క కొడుకు, వారి యొక్క క్యాలెండర్ ఆ యొక్క హాస్పిటల్ గదిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నాకేమైనా ఫీలింగ్ అంటే ఈ గదిలో నాకు సంబంధించిన వాళ్ళు, నాకు భయమే, నాకు బాధే, దేవుడు నన్ను విడుదల. దేవునికి స్తోత్రం. వెంటనే జరుగుతున్న పరిణామాలను చూసి మా చెల్లి ఏం చేసిందంటే, అన్నయ్య నువ్వు ఎక్కడ ఉండదులే 2 రోజులు ఈ యొక్క గదిలో కాదు కానీ అని చెప్పి మరలా 5 ఉన్నటువంటి గదిలోకి మరలా 5 రోజులు అక్కడ గదిలో ఉన్నాను నేను. 5 రోజుల గదిలో అక్కడ అంతా డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం. పేషెంట్ల యొక్క సెంటిమెంట్తో డబ్బును సంపాదించారు ఆ రోజుల్లో డాక్టర్స్. నీకు ఆకలి అవుతుందనుకో, డబ్బులు కట్టలేదనుకో, నువ్వు పేషెంట్ అనుకో, నీతో ఇంటికి ఫోన్ చేపిస్తారు. ఎవరితో? పేషెంట్ ఏం చేస్తాడు, అమ్మా నాకు ఇక్కడ అన్నం పెట్టట్లేదు, ట్యాబ్లెట్ ఇవ్వట్లేదు, నాకేం ఊపిరి అందట్లేదు, చచ్చిపోతున్నాను నేను అనేసరికి వెంటనే మాట్లాడుతూ ఉండగానే అకౌంట్లో డబ్బులు వెంటనే వచ్చి ఏదో ఒక ట్యాబ్లెట్. ఆ రోజుల్లో అలా ఉండేది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత ధనవంతులైనప్పటికీ కూడా వాడు తినేటటువంటి తిండి రుచికరమైనటువంటి తిండిగా లేదు. కానీ దేవుడు ఏలియాను కాకుల ద్వారా పోషించినట్లుగా నాకు రోజు శ్రేష్టమైన భోజనం. హల్లెలూయా. ఉదయం మంచి శ్రేష్టమైన భోజనం, మధ్యాహ్నం శ్రేష్టమైన భోజనం, సాయంత్రం శ్రేష్టమైన, అందరితో కాదు అందరికన్నా ఒక అరగంట ముందే. ఎవరంటే విలియం గారు తాలూకా అనే ఓడి వచ్చి ఆ రూమ్లో వాడిపోయి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందంటే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిందిగా ఒక కాకి. ఎవరండి హాస్పిటల్లో జాయిన్ చేసింది వీడు మా చెల్లి. ఆమె ప్రతిరోజు డ్యూటీకి వచ్చేటప్పుడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నాకు భోజనాన్ని తీసుకొచ్చి, ఆ రోజుల్లో తిన్నంత చికెను మీరు కూడా తిన్నారా? ఏంటంటే మీ ఊరిలో చికెన్ తిన్నారా ఇంటి? స్తోత్రం చెప్పండి. కరోనా వచ్చి కోడి మాంసాలు తగతిన్నారు, చేపలు మటన్లో. ఏమా మీరు తినలేదా? స్తోత్రం. హల్లెలూయా. ఓ కోళ్ళే కోళ్ళు. ఆ రోజుల్లో తిన్నంత మాంసం ఇప్పుడు కనుక ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను రక్షించాడు. ఎంతో మందికి లేనటువంటి కృప దేవుడు నాకు ఆరోగ్యం వచ్చేసింది. డిశ్చార్జ్ అయ్యే రోజు వచ్చింది. ఇక నేను వెంటనే డిశ్చార్జ్ అవ్వాలి. ఆసుపత్రి వాళ్ళు బిల్లు వేశారు. ఏంటిదండి? ఎంత బిల్లు వేశారంటే 22 లక్షలు వేశారు. ఎంతమ్మా? నిద్రపోయే వాళ్ళు చెప్పండి ఎంతమ్మా? 22 లక్షలు. మన దగ్గర జేబులో వేసుకెళ్ళింది 500. ఏమా ఎంత? ఏంటి మన దగ్గర జేబులో వేసుకెళ్ళింది ఎంత? 500. ఆ వేసిన బిల్లు ఎంత? 500 కూడా ఒకరికి వాటి పైకి ఇచ్చారు. బ్రష్ తీసుకురారా, టంక్లైనర్ తీసుకురారా, పేస్ట్ తీసుకురారా అంటే ఆ రోజు 500 పట్టుకుపోయాడు. ఈ రోజుకి కనపడ 500 కూడా పోయింది. 22 లక్షలు బిల్లు కట్టాలి. ఈ పరిస్థితి నాదైతే నా భార్య నాతో పాటు తిరిగింది కదండి. నాతో పాటు తిరిగిందిగా. ఇంటికి వెళ్ళగానే ఆమెకు కూడా కోవిడ్ లక్షణాలు వచ్చేసాయి. ఆమెను జాయిన్ చేసే వాళ్ళు ఎవరు లేరు.
వెంటనే ఆమె తనంతట తానే మచిలీపట్నం గవర్నమెంట్ ఆసుపత్రిలోకి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయింది. నేనేమో విజయవాడలో, ఆమెమో మచిలీపట్నం ఆసుపత్రిలో ఉండే నాకు కావలసిన సమస్తాన్ని అరేంజ్ చేసేది ఆవిడ. దేవునికి స్తోత్రం చెప్పాలి. నాకు ఇచ్చిన మంచి భార్యను బట్టి నేను దేవునికి స్తోత్రం చెప్తున్నాను. హల్లెలూయా. ఆమె బలహీనురాలుగా ఉండి నాకు కావలసిన సమస్తాన్ని హాస్పిటల్లో ఆమె అరేంజ్ చేసేది. మా రవి అన్నయ్య, జ్యోతి వదిన ఎవరో హాస్పిటల్కి రావడం, రిసెప్షన్లో ఇవ్వడం, అలాంటి పరిస్థితులు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏం చేయాలో అర్థం కాలేదు. మరలా నా భార్య హాస్పిటల్లోనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిందంట. నేను కూడా ప్రార్థన చేశాను. దేవుడు అద్భుతం చేశాడు. అదేంటంటే ఆ 22 లక్షలు ఆరోగ్యశ్రీలో కలిపేశారంట. దేవునికి స్తోత్రం. వాళ్ళే మళ్ళా మందులు ఇచ్చి, ఏంటమ్మా మందులు, వాళ్ళే బిల్లు కట్టేసుకొని వాళ్ళే మళ్ళీ నాకు 4 రోజులకి మందులు ఇచ్చి మళ్ళా మా చెల్లి నన్ను కారు కట్టించుకుని ఒక 4 రోజులకి సరుకులు వేసుకొని, ఈలోపు నా భార్య బందర్ నుంచి నాకన్నా ముందుగానే వచ్చేసింది. నేను వచ్చేసాను. మా చెల్లి నా భార్యని చేతిలో చేపెట్టినల్లో అప్పగించేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. అలా ఏమనుకుందో ఏంటో తన యొక్క బ్యాగ్లో నుంచి తీసి ఒక 10,000 రూపాయలు కానుక కూడా ఇచ్చి, స్తోత్రం చెప్పండి. దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను ఎన్నడు. దేవుని స్తోత్రం. 6 నెలల వరకు నేను నా భార్య బయటికి రాలా. ఒకవేళ బయటకు వస్తే ఎలాంటి పరిస్థితులు అంటే, ఆ రోజున మరి అంటరాని వాళ్ళకి ముంత కట్టారు కదా, ఉమ్మేస్తే ఆ ముంతలోనే వేయాలన్నారు కదా, తాటేకు కట్టారు కదా, మాకు కూడా తాటేకులు ముంతలు గట్ల అంతే. మా ఇంటి కాడకు వచ్చేసరికి ఒక్కొక్కరు అలాగా ప్రవర్తించేటటువంటి వాళ్ళు, చాలా ఘోరంగా, అవమానకరంగా, హేళనగా, నింద. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్కొక్క మా విశ్వాసులందరినీ వేధించడం, మీరు కూడా పదండ్రా అంటాం. చాలా దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఆరోగ్య విషయంలో దేవుడు నాకు సహాయము చేశాడు. దేవునికి స్తోత్రం. 38 సంవత్సరాల నుండి బెతెస్దా అనేటటువంటి కోనేటి దగ్గర ఒక భిక్షగా ఒక వ్యక్తి పడి ఉన్నాడు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేములోకి వచ్చాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేములోకి వచ్చాడంటే, ఎక్కడ ఉన్నవారైనప్పటికీ కూడా ఒక పండగ జరిగినప్పుడు యెరూషలేములోనికి రావాల్సిందే. దేవునికి స్తోత్రం. ప్రార్థనలు జరిగినప్పుడు విశ్వాసులందరూ మందిరాలకు రావాల్సిందే. స్తోత్రం చెప్పండి. యెరూషలేములోనికి రావాల్సిందే. దేవుని స్తోత్రం చెప్పండి. బెతెస్దాలోనికి రావాల్సిందే. దేవుని స్తోత్రం చెప్పండి. వెలుగులోనికి రావాల్సిందే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికాడ కూర్చోడానికి వీల్లేదు, ఊర్లు వెళ్ళడానికి వీల్లేదు, ఉద్యోగాలు చేసుకోవడానికి వీల్లేదు. నియమ నిబంధనలు జరుగుతున్నప్పుడు అవన్నీ పక్కన పెట్టి యెరూషలేములోనికి యేసుక్రీస్తు ప్రభువు ఆ దినాల్లో యెరూషలేములోనికి యెరూషలేములో బెతెస్దా కోనేరు దగ్గరకు వచ్చేసరికి ఎవరు పడి ఉన్నారు? వెంటనే వాడు చెయ్యి పట్టుకుని, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున నేను రెండో మాట ఏంటంటే, నువ్వు ఆరోగ్యాన్ని కోల్పోయావేమో, దేవుడు నీకు ఆరోగ్యమును ఇచ్చునుగాక. సహవాసాన్ని కోల్పోయావేమో, మరలా కోటలోనికి వస్తే దేవుడు నీకు మంచి కృపతో 200 మేలు చేయునుగాక. సహవాసంలోనికి రావాలి. ఆరోగ్యం కోసం దేవుని దగ్గరకు మనం వచ్చేటటువంటి వారిగా, దేవుని స్తోత్రం. నా జీవితంలో నేను దేవుని దగ్గరికి దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు దేవుడే నాకు సహాయము చేశాడు. మరలా ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, అమ్మో అసలు తగ్గేదే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న జలుబు వస్తే చాలు, ఏంటమ్మా మందిరానికి కాదు, జలుబు వచ్చింది, అయ్యా మొహం వచ్చింది.
ఏమొచ్చిందంట? మొన్న ఒక అయ్యగారు చెప్తున్నాడు, ఏంటమ్మా విశ్వాసం అడిగింది, ఏంటమ్మా మందిరానికి రాలేదేంటమ్మా అంటే, కరెంట్ లేదుగా అందుకే రాలేదా, మైకా మోగలేదుగా, నాకు ఎవరో చెప్పలేదుగా. స్తోత్రం చెప్పండి. అదేంటమ్మా మందిరంలో కరెంట్ ఉందిగా అంటే, ఏమో మరి మా ఇంట్లో లేదు. స్తోత్రం చెప్పండి. నువ్వు కూడా అలాంటి సాకులు చెప్తున్నాడు. యేసు నామములో దేవుని సన్నిధికి వచ్చేదివుగా, యెరూషలేములోనికి వచ్చేదివుగా, మహిమను పొందుకుందువుగా. మూడోది ఏమిటంటే, నీవు ఏది కోల్పోయావో చిన్నదైనా పెద్దదైనా దేవుడు నీకు ఇచ్చునుగా. ఆమేన్ అనే ఒక 5 or 10 minutes లో నేను ముగించేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు దావీదు ఫిలిష్తీయులకు సహాయం చేయాలని వెళ్ళాడు. అప్పుడు వెంటనే అమాలేకీయులు వచ్చేసి సిక్లాగు అనేటటువంటి ప్రాంతాన్ని కాల్చేశాడు. కాల్చేయగానే దావీదు మరలా తిరిగి వచ్చేసరికి పట్టణం అంతా కాల్చబడింది. ఏం చెయ్యాలో అర్థం కాక, అయ్యో నేను అనవసరంగా అక్కడికి వెళ్ళాను, వాళ్ళేమో నీ సహాయం మాకేమొద్దులే తిరిగి వెళ్ళిపోమన్నారు, మరి ఏంటి అని చెప్పి ఏడుస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముసలోళ్ళు, మొక్కోళ్ళు, వికలాంగులు రాళ్ళు తీసుకొచ్చి, ఓ దావీదా నిన్ను బట్టే ఈ కీడు, ఈ పట్టణం కాల్చబడింది, నువ్వు కానీ ఇక్కడ ఉంటే అమాలేకీయులు ఇక్కడికి వచ్చేవాళ్ళే కాదు అని చెప్పి రాళ్ళు రువ్వి చంపుదాం రండని. ఒక పక్కేమో పట్టణం అంతా కాల్చబడింది, ఒక పక్కేమో దావీదు భార్యను తీసుకెళ్లిపోయారు, ఒక పక్కేమో కుమార్తెలను తీసుకెళ్లిపోయారు, ఒక పక్కేమో యవనస్తులందరినీ తీసుకెళ్లిపోయారు, మరొక పక్కేమో రాళ్ళు రువ్వుదాము రండని ముసలి వారు అందరూ సిద్ధపడిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే జరుగుతున్న సందర్భాలు ఏమిటంటే, కొన్ని సార్లు ఎందుకు పనికిరానోడు కూడా నీ మీదకే అమ్మా నీ మీదకే దావీదు ఉరేయ్ అంటే చచ్చిపోతాడు అరుకే. కానీ ఆడేం చేస్తాడంటే, నీ వల్ల ఈ కీడు జరిగిందని రాజు పెట్టి కొట్టడానికి. స్తోత్రం చెప్పండి. మా ఊర్లోనండి నేను సేవ చేసే ప్రాంతంలో మా ఇంటి ఎదురుగా ఒక ఆయనకి పోలీసు ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం అండి? పోలీసు ఉద్యోగం వస్తే మరి ఆ స్టాటస్ ఎవరో చూపించాలిగా, అన్నా చూపించాలిగా. ఎవరి లోపు అంటే పాస్టర్ గారే. ఎవరి లోపు అంటే పాస్టర్ గారి మీద నా మీద చూపిద్దాం అనుకున్నాడు. వెంటనే మన దగ్గర పైన అలారం ఉంటుందండి, గంటకి మూడు కదా. రేపు ఒకరోజు నా మీదకి వచ్చేసాడు, ఏంటయ్యారు ఆ సౌండ్ ఏంటి, అలారం ఏంటి, నేను నిద్రపోవద్దా అని అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అలాగే ఏంటయ్యా తగ్గిస్తాలే, సౌండ్ తగ్గిస్తాలే అయ్యా తమ్ముడు అని అంటుంటే, సౌండ్ తగ్గిస్తాం ఏంటి, అసలు నీకు పర్మిషన్ ఉందా, ఏంటంటే నీకు సిబి గారి పర్మిషన్ ఉందా, డిఎస్పి గారి పర్మిషన్ ఉందా అని రూల్స్ ఉంటున్నాడు. పోలీసుడు అయ్యాడు కదా, కానిస్టేబుల్ అయ్యాడు కదా నాన్న. ఆయన స్టాటస్ ఎవరి మీద చూపించాలి, మాస్టర్ గారి మీద చూపించాలిగా. వేరే వాళ్ళు నీ కొట్టుకొని మీద చూపించి ఊరుకుంటారా? ఏమంటే ఊరుకుంటారా? మాస్టర్ గారి మీద చూపించి ఏం అనలేడు కదా. ఏదన్నా మాట్లాడుతూ ఇదే మీ ప్రభు మీకు తగ్గించుకోమన్నాడుగా, ఈ చంప కొడితే ఈ చంప కూడా చూపించమన్నాడుగా. అమ్మో పాస్టర్ అంటే అంత గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇదొకటి. దేవుని స్తోత్రం చెప్పాలి. వెంటనే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, నేను అన్నాను నాకు పర్మిషన్ లేవయ్యా, ఎవరితో నాకు పర్మిషన్ అవసరం లేదు అని అంటే, నేను మైక్ను మూపించేస్తాను, అర్జెంటుగా తీసేయాలి అన్నాను. నేను అన్నది తీను, నీకు దిక్కున్న చోట చెప్పుకో. ఎక్కడికండి? దిక్కున్న చోట చెప్పుకో. నేను మైకు తీను, సౌండ్ కూడా తగ్గించాను. ఏంటంటే మైకు తీను, ఇందా అయితే సౌండ్ తగ్గించేవాడిని, ఇప్పుడు సౌండ్ కూడా తగ్గింది. ఆయనకి అర్థం కాదు, మైండ్ పోయింది. ఇక మా సెంటర్లో ఉంటుందిగా చర్చి, ఆ నలుగురు పోగొట్టారు. ఇది ఇట్లా మాట్లాడేసరికి ఇదే పోలీసు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారని అందరూ చూసేసరికి ఇది షేమ్గా ఫీల్ అయిపోయి ఏమన్నాడంటే, నేను 10 లక్షలు పెట్టి సౌండ్ సిస్టమ్ కొంటా. ఎన్ని లక్షలు అండి? 10 లక్షలు పెట్టి సౌండ్ సిస్టమ్ కొని నీ చర్చి ఎదురుగా పెడతా.
అప్పుడు నేనే అన్నాను తెలుసా, సరే కొను 10 లక్షలు పెట్టి సౌండ్ సిస్టమ్ కొను, నేను ప్రార్థన చేస్తా, ఆ 10 లక్షల సౌండ్ సిస్టమ్ మనకే దేవుని స్తోత్రం చెప్పండి. పెట్టు స్తోత్రం, హల్లెలూయా. నేను ఆయనకి ఏం చేయాలి అర్థం కాక, ఇక్కడ తేడా ఉందని వెళ్ళిపోయి మన విశ్వాసం దగ్గర ఆయన అంతా మాట్లాడతాడు. ఆయన వెనకాల ఎవరన్నా ఎమ్మెల్యేలు ఉన్నారా, ఆయన వెనకాల ఎవరన్నా మంత్రులు ఉన్నారా, మొత్తానికి మీ అయ్యగారు వెనకాల ఎవరు గట్టోళ్ళే స్తోత్రం చెప్పండి. మా వెనకాల రాజులు రాజు అన్నాడు, మా వెనకాల దేవాది దేవుడు ఉన్నాడు, మా వెనకాల చక్రవర్తి ఉన్నాడు, మా వెనకాల సర్వలోకానికి దేవుడు. దావీదు మీదకి అందరూ లేచి వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడంటే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. దేవునికి దుష్టుడు నీ మీదకి వచ్చినప్పుడు, అపవాది నీ మీదకి వచ్చినప్పుడు, సమస్యలు నీ మీదకి వచ్చినప్పుడు, నిందలు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే నీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యాన్ని. దేవునికి స్తోత్రం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి వచనాలు చదువుతారు చూడండి, చదువుకు ముగించుకుందాం. మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చదవండి. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవముకు తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. మిక్కిలి దుఃఖపడెను, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరిని బట్టి అందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రెండని చెప్పుకొనగా దావీదు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా నీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుందువు గాక, నిబ్బరముగా ఉండువు గాక. వెంటనే దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. దావీదుకు దేవుడు అద్భుతమైనటువంటి సహాయాన్ని. స్తోత్రం. ఒకడు బిక్కు బిక్కుమంట తిరుగుతున్నాడు అంటున్నాను. ఏంటయ్యా ఎలా తిరుగుతున్నావనంటే, నేను అమాలీకుడినండి, నేను నీరసంగా ఉన్నానని మరి మా వాళ్ళు నన్ను యుద్ధానికి తీసుకెళ్ళకోకుండా ఇక్కడే వదిలేశారండి అని చెప్పాడు. వెంటనే దావీదు ఏమన్నాడంటే, అమాలీకీయులు ఎక్కడికి వెళ్ళారో నాకు చెప్తే నీకు మంచి ఆహారాన్ని దేవునికి స్తోత్రం. ఆధారం లేని చోట దేవుడు నీకు ఆధారాన్ని కలిగించునుగా, ఆలోచన లేని చోట దేవుడు ఆలోచనను పుట్టించునుగా, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరచునుగా. ఆమేన్, ఆమేన్. వెంటనే వాడేం చేశాడంటే అమాలీకీయులు ఎటు వెళ్ళారో ఆలోచన రిలీజ్ చేసేసాడు. రిలీజ్ చేయగానే దావీదు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు దోచుకొచ్చిన దానంతటిని అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? వెంటనే చదవండి, ఆ మాటలు చదవండి, ముగించుకుందాం. అదే 30వ అధ్యాయం 18వ వచనం చదవండానా, 17వ వచనం చదవండానా. దావీదు సంగతి గ్రహించి సంధ్యావేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వాడిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి మారిపోయిన 400 మంది యవనస్తులు తప్ప తప్పించుకున్న వాడు ఒక్కడు లేకపోయాను. అలాగున దావీదు అమాలేకులు దోచుకుపోయిన దానంతటిని తెచ్చుకున్నాడు. మరియు అతడు తన ఇతర భార్యలను రక్షించుకున్నాడు. కుమారులేమి కుమార్తెలేమి దోపుడుసమేమి వారు ఎత్తుకుని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును. దేవుని స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రత్యేకమైన మాట ఏమిటి అంటే, నీవు పోగొట్టుకున్న ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా కొద్దిదైనా, దేవుడు చెబుతున్న మాట ఏంటంటే తిరిగి నీవు సంపాదించుకుందువు గాక. ఆమేన్. సహవాసాన్ని కోల్పోతే నీవు తిరిగి వస్తే మంచి సహవాసాన్ని నీవు పొందుకుందువు గాక. ఆరోగ్యాన్ని కోల్పోతే మరలా నీవు ఆరోగ్యాన్ని కలిగి ఉందువు గాక. ఏదైనా ఆర్థిక పరమైన విషయాల్లో కోల్పోతే దావీదు ఎలాగైతే సమస్తము ఏమన్నారు అక్కడ, ఏమనుంది అక్కడ, కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించును గాక. నిన్ను కూడా దేవుడు దీవించును గాక. సున్నాగా నిన్ను ఒక ఆశీర్వాదకరమైన రీతిలో ఆశీర్వదించును గాక. గొప్ప విడుదలను దేవుడు నీకు కలుగు చేయును గాక. దావీదు ఏం చేశాడంటే, ఆశీర్వదించబడిన తర్వాత అబ్బా నేను ఆశీర్వదించబడిపోయాను అని అనుకోలేదు. కానీ ఇక కింద వచ్చిన వాళ్ళు చదువుకుంటే, యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలకి బహుమానములను చెప్పాలమ్మా. ఇక్కడికి వచ్చేసరికి ఎవరు మాట్లాడట్లా. దేవుడికి స్తోత్రం చెప్పండి. యెరూషలేములో ఉన్న పెద్దలకి ఏం చేస్తాడు? బహుమానాలు. యెరూషలేములో ఏముంది? దేవాలయం ఉంది. దేవాలయంలోనికి మనం ఆశీర్వదించబడిన కొలది ఏం తీసుకెళ్ళాలి? బహుమానాలు. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత, దీవించిన తర్వాత, ఓ కృపనిచ్చిన తర్వాత నువ్వేం చేయాలంటే యెరూషలేము దేవాలయానికి బహుమానములను. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారంటే, ఆశీర్వదించబడిన తర్వాత క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారండి? లెక్కలు. దీనికి ఎంత, సైకిల్కి ఎంత, మోటార్ బైక్కి ఎంత, కార్కి ఎంత, హౌస్ ఎంత. దేవుడికి బహుమానాలు ఇచ్చే విషయంలో నీవు లెక్కలు చూడకుండా ఉండును గాక. ఆమేన్. దేవుడు ఈ రాత్రికాల సమయంలో వాగ్దాన పూరితంగా నీతో మాట్లాడే మాట ఏంటో తెలుసునా? రెండంతల మేలు దేవుడు నీకు. ఎలాంటప్పుడు దేవుడు నీకు ఇస్తాడంటే, బంధకాల్లో ఉన్నప్పుడు, విమోచన లేకోకుండా ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, బలహీనతతో ఉన్నప్పుడు, నీవు కోటలోనికి ప్రవేశిస్తే, దేవుని స్తోత్రం, హల్లెలూయా, కోటలోనికి ప్రవేశిస్తే దేవుడు నీకు రెండంతల మేలు. ఈ ఉపవాస కూటాల్లో, ఈ 21 దినాల్లో నీవు ఏదైతే ఆలోచించి దేవుని దగ్గర పాదాలు పట్టుకుని అడుగుతున్నావో వాటన్నిటిని దేవుడు 21 దినాలు ముగించబోయే లోపే నీకు దయచేయును గాక. దయచేయును గాక. దయచేయును గాక. దానియేలు 21 దినాలు ప్రార్థన. వాస్తవానికి దానియేలు ప్రార్థన చేసిన 3 దినాలకే జవాబు వచ్చేసింది. బట్ కానీ అక్కడ ఉన్నటువంటి అంధకార సమూహం ఏం చేసింది? మరలా దాన్ని దేవుడు మిఖాయేలు దూతను పంపించి జయించి తిరిగి ఎక్కడికి వచ్చేసరికి 21 దినాలు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ ఆశీర్వాదాన్ని దుష్టుడేమన్నా దొంగిలిస్తున్నాడేమో, నీ యొక్క నిరుత్సాహము చేత, నీ నిర్లక్ష్యము చేత, నీ సోమర్థనం చేత ఒకవేళ ఏదైనా అడ్డుబాట్లు ఉంటున్నాయేమో అవన్నీ దేవుడు తొలగించును గాక. రెండంతల మేలుతో దేవుడు నింపును గాక. నిన్ను మేలుతో నింపాలని ఆయన కలువరి శిలువలో రక్తాన్ని, ఎందుకంటే నిన్ను రక్షణలోనికి, విమోచనలోనికి, ఆశీర్వాదంలోనికి, పరలోకంలోనికి నడిపించాలనే ఉద్దేశంతో ఆయన కలువరి శిలువలో నీ కొరకు దారులు దారులుగా రక్తాన్ని చిందించాడు. శిలువలో మరణించాడు. మరణించడం మాత్రమే కాదు, 3వ దినాన సజీవుడిగా తిరిగి, దేవునికి స్తోత్రం, తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి స్థలాన్ని
సిద్ధపరుస్తూ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడిని మన మధ్యలోనికి దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయంలో కూడా మనలందరినీ ఆదరించిందిగా. మీరు దేవుడికి చేయాలంటే నువ్వు కోటలోనికి ప్రవేశించాలి. ఏం కోల్పోయావో ఆ కోల్పోయిన దాని అంతటిని దేవుడు నీకు ఇచ్చినగా. తల వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించగలిగిన వారు మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కోల్పోయినావన్నీ ఇచ్చుటకును పాదాల నుండి రక్షించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, 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 నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా రక్షకుడు తీసుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో మా ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడి ధైర్యపరిచిన మాటల కొరకు నీకు స్తోత్రం. బంధకాల్లో పడి ఉన్న వారులారా, నిరీక్షణ కలగా వారులారా, మీరు కోటలోనికి మరలా ప్రవేశించండి, రెండంతల మేలు మీకు నేను చేస్తానని వాగ్దానపూరితంగా మీరు మాట్లాడారు. దేవా, బిడ్డలు ఏ విధమైనటువంటి శోధనల్లో, సమస్యల్లో, బలహీనతల్లో, అనారోగ్యాల్లో, సమస్యల్లో ఉన్నారో వాటన్నిటిలో నుండి అధికమైన రెండంతల మేలు బిడ్డలకు కలుగునుగా. వారు కలవర పెడుతున్నటువంటి ప్రతి కలవరమును యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగా. 20
యొక్క దిన ఉపవాస ప్రార్థనల్లోనే ఉజ్జీవం రేకెత్తును గాక, ఓ అద్భుతం జరుగును గాక. కుటుంబాలన్నిటినీ దీవించండి. దైవజనుడి కుటుంబాన్ని బట్టి నీ కొందనాలు దేవా. ఎంతో భారమైన, శ్రమైన, పరిస్థితులు ఎదురైనా, ఎంతో ఖర్చు అయినా అయ్యా నీ మీదే ఆధారపడుతూ ఆకాశ వాకినులు విప్పాలని ఎదురు చూస్తూ అయ్యా అడుగుతున్నటువంటి విధానాలయ్యా, కొండల తట్టు మా కనులు ఎత్తుచున్నాం. మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చు? యెహోవా వలనే మాకు సహాయం కలుగు. దేవా నాయనా, మీరే మాకు సహాయము కలుగు చేయండి. ప్రత్యేకంగా ఈ మందిర విషయంలో ఉన్నటువంటి ప్రతిగతమైనటువంటి పరిస్థితిని అంతటిని మార్చి దీనికి రెట్టింపు ఆశీర్వాదాన్ని కలిగించండి, రెట్టింపు దీవెన కలిగించండి. రెండంతల మేలు నీ సేవకుడు ఏదైతే ఆలోచిస్తున్నాడో ఎక్స్పెక్టేషన్ లో లేనంత విధానంలో మీరే దీవించుదురుగాక. జరుగుతున్న ఈ కోటాలన్నిటినీ ఆశీర్వాదకరంగా మీరే జరిగించమని, దైవజనుడి కుటుంబాన్ని ఎత్తిపట్టి మీరే బహుబలంగా వాడుకోమని, ఇదే సేవకునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి విధమైనటువంటి దురాత్మ సమూహములన్నిటినీ, ఎదురాడు శక్తులన్నిటినీ, ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనలన్నిటినీ ఈ నామంలో తొలగించి ఆయన నీ సేవకుని సమాధానం చూసి దేవ సంతోషించేటటువంటి దేవుడు నాయన. మంచి ఆరోగ్యం నుంచి కృప నుంచి నడిపించమని, దేవా పరిచర్య నాటికి దీవించమని, ఈ పరిచర్యలో మేము కూడా వచ్చి లాగున వాక్య పరిచర్య చేయడానికి అవకాశం కలిగించిన తమ్ముడు రత్నాబ్ గారికి, దేవా మా సహోదరులు దైవజనులకి, కుటుంబానికి దేవా ఎంతో కృప నుంచి వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.